when all we know is doubt and fear. But there is only one foundation. We believe it's this broken generation. All is dark, you help us see. But there is only one foundation. We believe in God the Father. We believe in Jesus Christ. We believe in the Holy Spirit, and it's giving us new life. We believe in crucifixion. We believe in conquer death. We believe in resurrection, and it's coming back again. We believe. So let our faith be more than anthem, greater than the song we sing. And in our weakness and temptation, we believe. We believe in God the Father. We believe in Jesus Christ. We believe in the Holy Spirit, and it's given us new life. We believe in crucifixion. We believe that He conquered death. In resurrection, and He's coming back again. Let the lost be found and every race. Let the here and now, the loving praise. Let the church live loud, and God will say, we believe, we believe. Let the gates of hell will not prevail, for the power of God has torn away. Now we know your love will never fail. We believe, we believe. We believe in God the Father. We believe in Jesus Christ. We believe in the Holy Spirit, and He's given us new life. We believe in crucifixion. We believe that He conquered death. We believe in resurrection, and He's coming back again. He's coming back again. We believe, we believe. Praise the Lord.
దేవుని నామానికి స్తోత్రాలండి. లార్డ్ క్రైస్ట్ చర్చ్ మెంబర్స్ అందరికీ కూడా నా వందనాలు. మరి గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు దేవుడు తన రెక్కల చాటున మనల్ని అందరినీ మరి క్షేమంగా కాచి కాపాడి రక్షించి సజీవ లెక్కలో లేవనెత్తి ఈ ఆదివారం మరలా ఆరాధనా క్రమానికి రావడానికి, ఆయన నామాన్ని మహింపరచడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి దానిని బట్టి ఆయనకి వందనాలు చెల్లిస్తున్నానండి. మరి ఈ ఆరాధనా క్రమాన్ని జరిపించుకోవడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా దేవ, మీ యొక్క మహాకృప చేతను దయచేతను నన్ను మమ్మల్ని అందరినీ క్షేమకరంగా తీసుకుని వచ్చి ప్రభు ఈ ఆరాధనా క్రమాన్ని మొదలు పెట్టడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి మీకు వందనాలు ప్రభు. ఈ యొక్క ఆరాధనా క్రమాన్ని ఆది నుంచి అంతం వరకు జయప్రదం చేయండి ప్రభు. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించండి. రావాల్సిన వారిని కూడా మీరు నడిపిస్తారని నమ్ముతున్నాం తండ్రి. మరి ఈ ఆరాధనా క్రమం అంతట్లో మీరుండి నాయన అనేక మంది ఈ ఆరాధనా క్రమానికి వచ్చి నీ నామాన్ని మహింపరిచేలాగా సహాయం చేసి నడిపించమని మా ప్రభువును ప్రియ కుమారుడైన యేసు నామం పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మొట్టమొదటి పాటగా 94వ పాట పాడుకుందామండి. సార్వత్రిక క్రైస్తవ కీర్తన పుస్తకంలో 94వ పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరుద్దాం. 94 లెక్కించలేని స్తోత్రములు అన్న పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దామండి. ప్రభువా నిన్నే కీర్తించు
రెండవ పాటగా యెహోవా నా బలమా అన్న పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దామండి. యెహోవా నా బలమా. నెంబర్ చెప్పు. 263. 260. 263వ పాట. మొదటి మూడు వచనాలు లాస్ట్ చరణం పాడుకుందాం. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. నరక
హల్లెలూయా. మూడవ పాటగా 472వ పాట ఇదే కీర్తన పుస్తకంలో 472 వెండి బంగారాల కన్నా మిన్నైనది అన్న పాట పాడి దేవుని నామాన్ని మహింపర్దామండి. వెండి బంగారాల కన్నా మిన్నైనది 472. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ. లోకస్తులు ఎవరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవరు చూపలేని ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ, లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ. లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ. లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ. నీకు బదులు మరణించిన ప్రేమ, జీవం నీకు సగే ప్రేమ. నీకు బదులు మరణించిన ప్రేమ, జీవం నీకు సగే ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్నా
హల్లెలూయా. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహింపరచామండి. ఇప్పుడు మన మధ్య ఉన్న పాస్టర్ మిస్సెస్ సుజీలా రవికాంత్ గారు వచ్చి స్తుతి ఆరాధన క్రమంలో నడిపించవలసిందిగా కోరుచున్నాను. సంఘమంతా లేచి నిలబడినట్లయితే దేవునికి స్తుతి ఆరాధన సమర్పిద్దాం. వారమంతా దేవుడు మనల్ని కాచి కాపాడే విధానాన్ని బట్టి ఆయన పరిశుద్ధ కృపను మనతో ఉంచి ఆయన దయగలిగినటువంటి హస్తము చెప్పున మనకి సహాయం చేస్తూ మనకు తోడుంటూ ఆయన యొక్క పరిశుద్ధ రెక్కల నీడలో మనల్ని కాపాడుతూ మరి ఇంతవరకు కూడా మనల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి ఆయన పరిశుద్ధ మందిరానికి రావడానికి మనకి ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి దేవునికి స్తుతి ఆరాధన చేద్దాం. మరి రెండు చేతులు పైకెత్తి మన హృదయాన్ని ప్రభు తట్టు తిప్పుకొని, ప్రవ్వా నన్ను కాపాడిన దేవా, నా కుటుంబాన్ని కాపాడిన దేవా, నా కుటుంబస్తులందరినీ కూడా కాపాడిన దేవా మీకు వందనాలు. వారమంతా మమ్మల్ని పోషించిన దేవా మీకు వందనాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా జాబ్స్లో సహాయం చేశారయ్యా, మా ఇతర పనుల్లో సహాయం చేశారయ్యా. ప్రతి సమయంలో తండ్రి నాయన నీ రెక్కల నీళ్ళు మమ్మల్ని కాపాడవు ప్రవ్వా. ఎన్నో వ్యాధులు బాధలు నాయన శోధనలు హృదయ నలుగుడు ఉన్నప్పటికీ కూడా అవేవి నా తండ్రి మమ్మల్ని ఏమి చేయకుండా వాటిని జయించే శక్తినిచ్చావు ప్రవ్వా. మీకే వందనాలయ్యా. మీ నుంచి దూరము కాకుండా నాయన నీ ప్రేమ నుంచి నాయన ఎడబాయకుండా ప్రవ్వా మమ్మల్ని కాపాడిన దేవా మీకు వందనాలు. మాతో ఉండి ప్రవ్వా మమ్మల్ని రక్షిస్తూ మాకు తోడయుండి నీడయుండి మమ్మల్ని ఆదరించిన దేవా మీకే స్తుతులు అంటూ దేవునికి స్తుతి చెల్లిద్దాం. స్తోత్రము 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 స్తోత్రమయ్యా. స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయన. పరిశుద్ధుడా 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 మీకు వందనాలయ్యా. ఘనమైన దేవా మీకు వందనాలయ్యా. ఆశ్చర్యకరుడా మీకు వందనాలయ్యా. అద్భుత కార్యములు చేసే దేవా మీకు వందనాలు. జీవాధిపతి మీకు వందనాలు. మా గొప్ప దేవా మీకు వందనాలు. మా మంచి దేవా మీకు వందనాలు. మా రక్షకుడా మీకు వందనాలు. మా కోట మీకు వందనాలు. మా శైలమా మీకు వందనాలు. మా ఆదరణకర్త మీకు వందనాలు. మా బలమా మీకు వందనాలు. మాకు తోడయున్న దేవా మీకు వందనాలు. మీకే స్తుతయ్యా 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 స్తుతయ్యా. మీకే వందనాలయ్యా వందనాలయ్యా వందనాలయ్యా. మీకే వందనాలయ్యా. స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. ఇంతవరకు మాతో ఉన్న దేవా మీకు వందనాలయ్యా. మమ్మల్ని నిరంతరం చూసిన దేవా మీకు వందనాలయ్యా. మమ్మల్ని నా తండ్రి స్వస్థపరిచిన దేవా మీకు వందనాలయ్యా. మీకే స్తుతినైనా 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 అయ్యా నా తండ్రి మీకే వందనాలు వందనాలు వందనాలయ్యా. మా పూర్ణ బలముతో మిమ్మల్ని స్తుతిస్తామయ్యా. మా పూర్ణ ఆత్మతో మిమ్మల్ని స్తుతిస్తామయ్యా. మా బలముతో మిమ్మల్ని ప్రేమిస్తామయ్యా. అవును తండ్రి నీదే నిజమైన ప్రేమ గనకయ్యా మిమ్మల్ని స్తుతిస్తాం, మిమ్మల్ని గణపరుస్తామయ్యా. మీకే వందనాలయ్యా. మీకే వందనాలయ్యా. మా స్తుతి ఆరాధన మీకే నా తండ్రి. మీకే స్తోత్రములయ్యా. స్తోత్రములు 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 స్తోత్రములు. అనేక విషయాల మా మనస్సాక్షిని గద్దిస్తూ ప్రభా మాతో ఉండి మీ ఆత్మతో నడిపిస్తున్న దేవా మీకే వందనాలయ్యా. నీ యొక్క మార్గంలో నా తండ్రి నాయన నా తండ్రి తొలగక కుడి ఎడమికి తొట్టిల్లక మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకు వందనాలు. మా పాదములు బలపరిచిన దేవా మీకు వందనాలు. మా చేతులకు శక్తినిచ్చిన దేవా మీకు వందనాలు. మాకు ఇచ్చినటువంటి రక్షణ బట్టి మీకు వందనాలయ్యా. మాకు ఇచ్చిన ఆత్మశక్తిని బట్టి మీకు వందనాలయ్యా. మీకే స్తోత్రము 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 స్తోత్రమయ్యా. మీకే వందనాలు వందనాలు వందనాలయ్యా. మీకే స్తుతులు నాయనా స్తుతులు నాయనా స్తుతులు నాయనా స్తుతులు నాయనా. స్తోత్రము స్తోత్రము స్తోత్రములయ్యా. హల్లెలూయా స్తోత్రములయ్యా. హల్లెలూయా స్తోత్రం. ప్రేమించేదం అధికముగా ఆరాధింతుం ఆశక్తితో ప్రేమించేదం అధికముగా ఆరాధింతుం ఆశక్తితో ఇంపున మనసుతో ఆరాధింతుం పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ బలముతో ఆరాధింతుం పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన ఆరాధన
మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎల్డాయి ఎల్డాయి నన్ను చూసావే వందనమయ్యా ఎల్డాయి ఎల్డాయి నన్ను చూసావే వందనమయ్యా నన్ను చూసావే వందనమయ్యా నిన్ను నా మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో స్తోత్రం తండ్రి, స్తోత్రములు నాయన. మీకే మా ఆరాధన నా ప్రభావ, మీకే మా స్థుతి నా తండ్రి, మీకే నా తండ్రి సర్వము నా తండ్రి నాయన. అవును తండ్రి, సమస్త క్రియలను జరిగించే దేవుడు ప్రభా, మా స్తుతి ఆరాధనకి యోగ్యుడైనటువంటి తండ్రి మీకు వందనాలు. మా స్తుతి ఆరాధనకి అర్హుడైన దేవా మీకే స్తుతులయ్యా, స్తోత్రములు వందనాలు తండ్రి. గొప్ప దేవా, మహోన్నతుడా మీకే వందనాలు ప్రభా. అయ్యా మమ్మల్ని చూచిన దేవుడు అయ్యా, మాతో ఉన్న దేవుడు నా ప్రభా, మమ్మల్ని నా తండ్రి నాయన హత్తుకుంటున్న దేవుడు అయ్యా, మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకే స్తోత్రములు స్తుతులు ప్రభా, స్తుతులు తండ్రి నాయన. ఇది ఈ సమయమందు నా తండ్రి ఆరాధన క్రమం అంతట్లో మీరుండండి ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డ యొక్క తండ్రి హృదయాన్ని మీ స్వాధీనంలోకి తీసుకోండి నాయన. ప్రతి ఆత్మని నా ప్రభా నీకు ఆత్మశక్తి చేత నింపండి, సరిచేయండి నాయన. మా హృదయాలు నా తండ్రి నీ వాక్యాన్ని వినడానికి కావాల్సిన విధంగా సిద్ధపరచండి నాయన. మీ కొందనాలు స్తోత్రమయ్యా. నా తండ్రి వచ్చిన ప్రతి బిడ్డపై మీ కన్నగల హస్తాన్ని చాపి నా తండ్రి ఆయన పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తి చేతను ప్రభా పూర్ణ బలము చేతను మిమ్మల్ని ఆరాధించుకోవడానికి కావాల్సినటువంటి కృపను నాయన మీరు అనుగ్రహించి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన జరగవలసిన కార్యక్రమం అంతటినీ మీకు అప్పగిస్తున్నాను ప్రభా. నా తండ్రి ఉత్తర ప్రత్యుత్తరాల్లో మీరు ఉండండి నా ప్రభా నాయన. మీ కొందనాలు సాక్ష్యాల్లో మీరు ఉండండి నాయన. ప్రత్యేక పాటల్లో మీరు ఉండండి నా యేసయ్య. నా తండ్రి ముఖ్యంగా వాక్య పరిచర్యలో మీరుండి నా ప్రభా బలమైన నీ వాక్కును మాకు అనుగ్రహించి నాయన మా హృదయాలు నాయన నీ వాక్యం చేత నింపబడ్డానికి నాయన సంతోషముగా నాయన ధైర్యముగా నా తండ్రి మా గృహాలకి మేము తండ్రి తిరిగి వెళ్ళడానికి సహాయం చేయండి. జరగవలసినటువంటి బల్లారాధన కార్యక్రమంలో మీరుండండి నా ప్రభా. మీకు మహిమార్థమే జరిగే అనేక ఆత్మలు నా తండ్రి మీ స్వాధీనంలోకి తీసుకోబడ్డానికి ప్రభా మా యొక్క తండ్రి ప్రతి పాపము నా తండ్రి ప్రతి వేదన నాయన ప్రతి శోధన నాయన ప్రతి అనారోగ్యము ఇబ్బందులు అన్నీ కూడా నా తండ్రి నీ రక్తం చేత కడగబడి నా ప్రభా నీ యొక్క పరిశుద్ధ నా తండ్రి నాయన శరీరాన్ని బట్టి నాయన స్థిరమైనటువంటి జీవితమును నాయన కలిగి ఉండడానికి మమ్మల్ని అందరినీ ఆయుత్తపరచమని దేవాధిపతి అని మీకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభును ప్రియరక్షకుడు సర్వోన్నతమైనటువంటి యేసయ్య పరిశుద్ధ ప్రేమగల నామంలో మహోన్నతమైన నామంలో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరూ దయచేసుకొచ్చుందా. మన మధ్య చక్కగా ఇంతవరకు స్తుతి ఆరాధనా క్రమాన్ని జరిపించిన పాస్టర్ మిస్టర్ సుజీల రవికాంత్ గారికి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నామండి. ఇప్పుడు బ్రదర్
ప్రశాంత్ గారు వచ్చి సామ్ నెంబర్ 101 చదివి ఉత్తర పద్ధతి రీతిగా చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాను. సామ్ నెంబర్ 101 8 verses. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. క్రైస్తలో 101వ కీర్తన ఉత్తర పద్ధతి చదువుకుందాం. ఆఖరి వచనం అందరం కలిసి చదువుదాం. నేను కృపను గూర్చియో న్యాయమును గూర్చియో పాడేదను, యెహోవా నిన్ను కీర్తించేదను. నిర్దోష మార్గమున వివేకంతో ప్రవర్తించదను. నీవు ఎప్పుడూ నా యొద్దకు వచ్చదువు. నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకొందును. నా కన్నులెదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలను, దౌశ్యమును నేను అనుసరింపను. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించేదను. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నులెదుట నిలువడు. యెహోవా పట్టణములో నుండి పాపము చేయువారినందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరికీ ప్రతి ఉదయమున నేను సంహరించదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించగాకండి. చక్కగా మన మధ్య 101 దావీదు కీర్తన ఉత్తర పద్ధతి రీతిగా చదివి వినిపించి దేవుని నామాన్ని మహింపరిచిన బ్రదర్ ప్రశాంత్ గారికి మరి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నానండి. ఇప్పుడు కీర్తన చదివినందుకు గాను మిస్ రూత్ ప్రవీణ్ గారు వచ్చి ప్రార్థనతో దేవుని నామాన్ని మహింపరచాలని కోరుచున్నాను. స్తోత్రం 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 నాయన మహాపరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, నీ బంగారు పాదములకు స్తోత్రములు నాయన. ఇదిగో పోయిన వారం నుంచి ప్రభువా ఈ వారం వరకు నాయన మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి నీ రెక్కల చాటున భద్రపరచు నాయన ప్రభువా. నీ మందిరంకు మమ్మల్ని తీసుకొచ్చిన ఈ ధన్యతను బట్టి వందనాలు ప్రభువా. తండ్రి నాయన ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా మిమ్మల్ని మహిమ పొంది ఉన్న ప్రభువా. నాయన తండ్రి నాయన ప్రతి వాక్యం ద్వారా నాయన ప్రత్యుత్తరం ద్వారా నాయన నేను మహిమపరిచున్నాం ప్రభువా. తండ్రి ఇదిగో వాక్యంలోకి వెళ్తున్నాం ప్రభువా. వీళ్ళగల చెవులను దయచేయండి. ఎంతో భారముతో నీ యుద్ధకు వచ్చాం ప్రభువా. మా భారము తీర్చే దేవుడవు నీవేనైనా, మా సమస్యలను తీర్చే దేవుడవు నాయన. నీవు తప్ప మాకెవరు ఈ లోకంలో లేరు నాయన. దేవా ఈ ప్రార్థన అంతట్లో నీవే సహాయం చేయమని యేసు పరిశుద్ధ నడుచున్నాను తండ్రి. చక్కగా మన మధ్య ప్రార్థన చేసి దేవుని నామాన్ని మహింపరిచిన మిస్సెస్ రూత్ ప్రవీణ్ గారికి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు దేవుడు పోయిన వారంలో మనెవరికైనా మరి మేలు చేసినట్లయితే గనక మరి మేలుని దేవుని ఆలయంలో చెప్పి సాక్ష్యంగా చెప్పి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా కోరుచున్నాను. పోయిన వారం దేవుడు ప్రైజ్లో గత సోమవారం రోజు మా చిన్న పాపకి టీ గ్లాస్ పెట్టాము. తాగే టైంలో అమ్మాయి ఆడుకుంటూ పోయి ఎగ్దాం టీ గ్లాస్ మీద కాలు పెట్టేసేసింది. సో టీ పడిపోయింది, గ్లాస్ పడిపోయింది. ఆ టీ మీదనే పాప కాలు పెట్టేసింది. కానీ పాపకి ఏమీ కాలేదు. సో నేను ఎంతో భయపడ్డాను అసలు, ఎందుకంటే బ్లిస్టర్స్ రావాల్సింది, అంత వేడిటి ఇట్లా తీసుకొచ్చాను అక్కడ పెట్టేశాను. ఆ పాప వెంటనే దాన్ని తన్ని దాని మీద పెట్టేసింది. సో అంతకుముందు ఏమైందంటే ఆ 2 days నేను అసలు ప్రార్థన చేయలేదు, బైబిల్ చదవలేదు, నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను, అంటే ప్రేయర్ చేసుకోలేదు. సో ఆ రోజు మార్నింగే ఎందుకో నాకు మెయిల్కి వచ్చేసింది 5:15కే లేచి నేను ప్రార్థనలో కూర్చున్నాను.
సో దేవుడు నిజంగా ఆ రోజు నేను చేసిన ఆ చిన్న ప్రార్థన, పొద్దున్న ఎందుకో నేను బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసుకున్నాను. ఆ నెక్స్ట్ 8:30కి అట్లా పాపకి ఇన్సిడెంట్ జరిగింది. సో మార్నింగ్ నేను చేసుకున్న ఆ చిన్న ప్రార్థన ఆయన పాద సన్నిధిని చేరింది కాబట్టే ఆ రోజు నా బిడ్డ పాదాలకు గాయం తగలకుండా దేవుడు కాపాడాడు. సో దేవుని ఘనమైన నామకే మహిమ కలుగాక. నాకు చిన్న బ్లిస్టర్, అంటే చేయి కాలినప్పుడే నేను బ్లిస్టర్ ఫామ్ అయ్యి 4-5 డేస్ నేను సఫర్ అయ్యాను. అటువంటిది అంత వేడి టీ పడితే కూడా పాప కాళ్ళు పెట్టేసిన తర్వాత కూడా పాపని తీసుకుపోయి డ్రమ్ములో ముంచాను, మళ్ళీ అంతా ఆయిల్ వేసాను. కానీ నేను ఎంతో భయపడ్డాను. పాపకి కాళ్ళకి బొబ్బలు వస్తే అది ఎంత ఇబ్బందిగా ఉంటుందని నేను ఎంతో భయపడ్డాను. కానీ దేవుని ఎంత గొప్ప కృప అంటే అసలు ఒక చిన్న బ్లిస్టర్, ఒక చిన్న బొబ్బ కూడా రాలేదు. ఈవెన్ పాపకి రెడ్డిష్ కలర్ కూడా కాలేదంటే దేవుడు ఎంతో నా బిడ్డను కాపాడాడు. దేవుని ఘనమైన నామకే మహిమ కలుగాక. హల్లెలూయా. ఇంకెవరైనా ఉన్నారమ్మా సాక్ష్యం? సరే, ప్రత్యేకమైన పాటలు పాడేవాళ్ళు ఎవరు ఉన్నారా? సరే, సాక్ష్యాన్ని బట్టి మిసెస్ సుమిత్ర జాషువా గురించి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దేవా నీ నామానికి వందనాలు తండ్రి. నీకు స్తోత్రం 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 ప్రభా. గడిచిన రాత్రంతా కాచి కాపాడిన తండ్రి నీకు స్తోత్రం అయ్యా. ఉదయకాలం సజీవ లెక్కలో మాకు లెక్కింపజేసిన తండ్రి నీకు స్తోత్రం నాయన. ఇదిగో ప్రభా నీ పరిశుద్ధ దినమున నాయన నీ మందిరానికి ప్రభా మమ్మల్ని అందరినీ క్షేమంగా తీసుకొని వచ్చినందుకు వందనాలు నాయన. నీకు స్తోత్రం తండ్రి. ఇప్పటి వరకు నా తండ్రి పాటల ద్వారా నేను మహింపరచడానికి ఇచ్చిన నీ కృపను బట్టి వందనాలయ్యా. నాయన కీర్తనను బట్టి నీకు వందనాలు తండ్రి. యేసయ్యా ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా నేను మహింపరిచిన్నాం, స్తుతి ఆరాధన ద్వారా నేను మహింపరిచిన్నాము తండ్రి నీకు స్తోత్రం అయ్యా. ప్రభా ఇదిగో నాయన మందిరంకి నా ప్రభా ఇంకా రాలేకున్న బిడ్డలందరికీ నా తండ్రి మీరు మీ చిత్తమైతే తీసుకొని రండి తండ్రి. రాలేక ఉన్న బిడ్డలను క్షమించండి తండ్రి. ఇంకా అనేకులను రప్పించండి నాయన నీ మందిరంకు నా తండ్రి నీకు స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా ఇదిగో ప్రభా ఇప్పుడు వరకు సాక్ష్యం చెప్పిన బిడ్డను బట్టి నీకు వందనాలు. యేసయ్య చిన్న పాప విషయంలో నాయన నువ్వు చేసిన అద్భుతం బట్టి నీకు స్తోత్రమయ్యా. నాయన బిడ్డకి ఎటువంటి చిన్న గాయం కాకుండా నా తండ్రి యేసయ్య నువ్వు కాచి కాపాడును తండ్రి నీకు స్తోత్రమయ్యా. బిడ్డను నాయన తండ్రి మంచి ఆరోగ్యంతో నాయన జ్ఞానంతో నా తండ్రి బిడ్డను నాయన మీరే కాపాడండి తండ్రి. తల్లిదండ్రులు నాయన బిడ్డను నా తండ్రి జ్ఞానంతో నాయన ఆత్మీయ జ్ఞానంతో నాయన ఇప్పటి నుండే నా తండ్రి బిడ్డను పెంచడానికి కావాల్సిన జ్ఞానం దయచేయండి తండ్రి నీకు స్తోత్రమయ్యా. ఇంకా వచ్చిన ప్రతి కుటుంబంలో నైనా నువ్వు జ్ఞాపకం చేసుకో తండ్రి. యేసయ్యా నిన్ను పూర్ణ మనస్సుతో నా తండ్రి పూర్ణ హృదయంతో నా తండ్రి నిన్ను ఆరాధించే కృప మాకు ప్రతి ఒక్కరికి దయచేయండి నా తండ్రి నీకు స్తోత్రం. నైనా వేషధారుల వల్ల కాదు నా తండ్రి పూర్ణ హృదయంతో నాయన నిన్ను ఆరాధించి నాయన నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా మేము జీవించడానికి సహాయం చేయండి నాయన. మమ్మల్ని మేము తగ్గించుకొని నా తండ్రి నీ నామాన్ని మహింపరిచే విధంగా నాయన మా జీవితాలు ఉండటానికి సహాయం చేయండి నాయన. ప్రతిరోజు ప్రార్థన జీవితం మాకు దయచేయి తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. వచ్చిన ప్రతి కుటుంబంను జ్ఞాపకం చేసుకో, వారి ఒక్కరుల అవసరతలు తీర్చండి తండ్రి. నైనా ఎవరు ఏ వేదనతో ఏ బాధలో ఉన్నారు తండ్రి నీకు తెలుసు నా తండ్రి. యేసయ్యా నైనా నీవే వారికి సహాయం చేయండి నైనా వారి హృదయాలను తేలికపరచండి తండ్రి. నీ వాక్యం ద్వారా మాట్లాడి నీకు స్తోత్రమయ్యా తండ్రి. మా ప్రతి విషయంలో మాకు ధైర్యము నీవే నా తండ్రి నీకు స్తోత్రం. మా ఆధారము నీవే తండ్రి నీకు స్తోత్రమయ్యా. మా పని బాటలో తోడుగా నడిపించండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు నాయన జ్ఞాపకం చేసుకో, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి నీకు స్తోత్రం. అమ్మ వాళ్ళ కుటుంబం జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఇంకా ఆత్మీయంగా ఇంకా నైనా గొప్పగా వాడుకో తండ్రి నీకు స్తోత్రమయ్యా. నైనా ఇప్పుడు వాక్యం స్టార్ట్ అయిచుండ తండ్రి వినగల చెవులను గ్రహించగల హృదయం మాకు దయచేయండి నా తండ్రి. విని వదిలిపెట్టు వారిగా కాకుండా నా తండ్రి వాక్యానుసారంగా నా తండ్రి మా జీవితాలు మార్చుకొని నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని సర్వశక్తి కలిగిన సజీవుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ప్రార్థన చేసి మన మధ్య దేవుని నామాన్ని మహిమపరిచిన మిసెస్ సుమిత్ర జాషువా గారికి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నానండి. ఇప్పుడు మనం దైవ సందేశానికి వెళదాం. దైవ సందేశానికి వెళ్ళడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోక ప్రీతండ్రి మీకు వందనాలు. ఆశ్చర్యకరుడు అద్భుత కార్యాలు చేసే దేవా నీకు వందనాలు. ఇంతవరకు ఆరాధనా క్రమాన్ని ప్రభా సవ్యంగా జరిపించారు ప్రభా. పాటల ద్వారా మీ నామాన్ని మహింపరుచుకున్నారు
నాయన ప్రైజ్ అండ్ వర్షిప్ ద్వారా మీ నామాన్ని గణపరుచుకున్నారు. అలాగే సాక్ష్యముల ద్వారా, ప్రార్థన ద్వారా మీ నామాన్ని మహింపరుచుకున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఆరాధనా క్రమాన్ని ఇంతవరకు జయప్రదం చేసినందుకు వందనాలు. ఇప్పుడు దైవ సందేశంలోకి వెళుచున్నాం ప్రభా. తండ్రి, ఇక్కడ మాట్లాడేది నేను కాదు ప్రభా, నేను ఎందుకు పనికిరాని దాన్ని తండ్రి మీరు ప్రభా. తండ్రి, నా యొద్ద ఉండి మీ ఏడంతల ఆత్మతో నన్ను నింపి ప్రభా, నీ బిడ్డలకు అందరికీ అర్థమయ్యే రీతిగా చెప్పడానికి నీ కృప జ్ఞానము తండ్రి మీ ఆత్మతో నన్ను నింపి నడిపించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసు నామం పేరట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనము యోవాబు, అబీషై, ఆసాహేలు వీరు యుద్ధ వీరులు. ఈ ముగ్గురు కూడా యుద్ధ వీరులు. అయితే వీరు దావీదు మేనల్లుళ్ళండి. సో ఈరోజు ఈ ముగ్గురు యుద్ధ వీరుల గురించి మనం ధ్యానించుకుందామండి. అయితే వీరి తల్లి పేరు సెరూయా. ఈ విషయాన్ని మనం మొదటి దినవృత్తాంతాలు 2వ అధ్యాయము 12 నుంచి 17 వచనాలు చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాలు, ఫస్ట్ క్రానికల్స్ 2వ అధ్యాయము 12 నుంచి 17 వచనాలు. ఫస్ట్ క్రానికల్స్ 2nd chapter దొరకలేదు. అక్క చెల్లెండు సరే. ఇప్పుడు సెరూయా గురించి అంటే దావీదు యొక్క యెషై యొక్క కుమారుల్ని మనం ఇప్పుడు ఇంతవరకు చదువుకున్నాం. యెషై అంటే దావీదు యొక్క తండ్రి కదండి. యెషైకి యాక్చువల్గా 8 కుమారులు, ఇక్కడ 7 మాత్రమే వ్రాయబడ్డారు. ఇంకొకటి వేరే చోట ఉంటుంది. అది అంటే దావీదు యొక్క సంస్థానంలోనే ఆయన పని చేస్తున్నట్టుగా ఒక చోట మనకు కనపడుతుంది. దావీదు యాక్చువల్గా 8వ వాడు, కానీ ఇందులో 7వ వాడుగా వ్రాయబడి ఉన్నది. 8 మంది కుమారులు. అయితే ఇక్కడ సెరూయా గురించి చెప్పాను చూసారా. అంటే ఈ యోవాబు, అబీషై, ఆసాహేలు యొక్క తల్లి ఈమె దావీదుకి అక్క. అంటే దావీదు, సెరూయా, అబీగయీల్ అని ఇద్దరు ఉన్నారు ఇక్కడ. వీళ్ళిద్దరూ కూడా దావీదుకి అక్క చెల్లెలు అనేసి అని చెప్పి వ్రాయబడి ఉంది. అయితే దావీదు యొక్క తోబుట్టువులు అన్నమాట. అయితే వీళ్ళు యాక్చువల్గా ఇద్దరు కూడా మరి యాక్చువల్గా యెషైకి పుట్టినవారు కాదు. దావీదు తల్లికే పుట్టారు, కానీ అతను నాహాషు అనే ఒక వ్యక్తి ద్వారా పుట్టారు. అలాగని బైబిల్లో వ్రాయబడి ఉన్నదండి. అది నేను మీకు చదివి వినిపిస్తాను. ఓకే. సెరూయా, అబీగయీలు నాహాషు అనే మనుషునకు పుట్టినవారు. ఇది 2 సామ్యూయల్ 17th chapter 23rd verse. 2 సామ్యూయల్
17th verse. ఇక్కడ 24th verse. దావీదు మహనయీమునకు రాగా అబ్షాలోమును ఇశ్రాయేలులందరూ యోర్దాను దాటి వచ్చి అబ్షాలోము యోవాబునకు మారుగా అమాసాను సైన్యాధిపతిగా నియమించాను. ఈ అమాసా ఇత్రా అను ఇశ్రాయేలీయుడు యోవాబు తల్లి అయిన సెరూయా సహోదరియగు నాహాషు కుమార్తె అయిన అబీగయీలు నొద్దకు పోయినందున పుట్టినవాడు. అబ్షాలోమును ఇశ్రాయేలీలను గిలాదు దేశంలో దిగియుండిరి. క్రింద చూసారా, నాహాషు కుమార్తె అయిన అబీగయీలు, సెరూయా చెల్లి అబీగయీలు అంటే నాహాషుకు పుట్టిన అబీగయీలు అని రాశారు. అంటే ఇక్కడ సెరూయా ఈ అబీగయీలు ఇద్దరు కూడా నాహాషుకు పుట్టారని అర్థమవుతుందండి. అంటే అంతకుముందే దావీదు అందరికంటే చిన్నోడు కదా, మరి ఏ సమయంలో పుట్టారో మనకైతే తెలియదు. కానీ యెషయికి ఈ 8 కన్నదీమే. కానీ దానికంటే ముందు మేబీ యెషయి కంటే ముందు వీళ్ళిద్దరు పిల్లల్ని కనుండొచ్చు కదండి. లేకపోతే మధ్యలో 8 పిల్లలు పుట్టిన తర్వాత మధ్యలో 2 ఆడపిల్లలంటే వేరే అతనికి పుట్టినట్టుంది, ఇక్కడ నాహాషుకు పుట్టినట్టుంది, అది యెషయికి కాదు. సో మరి ఆ ఇద్దరు వేరే అతనికి పుట్టిన కుమార్తెలు, కానీ వీళ్ళిద్దరూ దావీదుకి అక్క చెల్లెండ్రులు అని రాయబడి ఉన్నదండి. సో ఈ సెరూయా దావీదుకి అక్క అన్నమాట. ఆమె చాలా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. తన గురించి ఇంకెక్కడ ఏమీ రాయలేదు, సెరూయా కుమారులని రాసి మాత్రమే ఉంటుంది. అయితే ఇందులో తన కుమారులు యుద్ధ వీరులుగా తయారవడానికి గల కారణం తల్లి. ఆమె చాలా భయభక్తులు కలిగిన స్త్రీ అన్నమాట. అయితే దావీదు మరి యెషయి ఇంట్లో ఉన్నప్పుడు అతను చిన్నవాడు కాబట్టి అతన్ని అరణ్యానికి పంపి మేకలు గొర్రెలు కాయమనమని చెప్పి అతన్ని ఒక కాపరిగా పెట్టేశారు. అయితే మరి తన చిన్నతనం నుంచి అంటే కనీసం ఒక 10 సంవత్సరాల వయసు అన్నా ఉంటేనే కానీ గొర్రెల్ని మేకల్ని కాయలేడు. అలాంటి పరిస్థితిలో మరి తనకి అసలు మేకలు గొర్రెల్ని ఎలా కాయాలో తెలియాలి కదా. అవన్నీ చెప్పాలంటే వెనకాల ఎవరో ఉండాల, ఒక తల్లో లేకపోతే తండ్రో అన్నదమ్ముడో ఎవరో ఉండి ఇతను నడిపించాలి. అయితే అప్పటికే 3-4 అన్నదమ్ములు మిలిటరీలో జాయిన్ అయిపోయారు. దావీదు కంటే పెద్దోళ్ళు సౌలు గారు మిలిటరీలో ఉన్నారు, సైన్యంలో ఉన్నారు. వాళ్ళు 4 పైన 4. అయితే ఈ క్రింద వాళ్ళు మరి వేరే పనులు చేసుకుంటూ ఉండొచ్చు. అయితే మరి దావీదుని యెషయికి మరి నడిపించడానికి అంత టైం ఉండదు కాబట్టి అప్పుడప్పుడు మరి యెషయి భార్య మేబీ కొంత దావీదుకి నేర్పించుంటుంది కొంతకాలం. ఇప్పుడు మనం చిన్నపిల్లలు తీసుకొని కొత్తగా స్కూల్లో జాయిన్ చేస్తాం, యూకేజీకి ఎల్కేజీకి అలా జాయిన్ చేస్తాం. వాళ్ళు ఫస్ట్ వెంటనే వెళ్ళిపోయి కూర్చునిపోయి పాఠాలు వినేస్తారా? వినరు కదా. అమ్మో లేకపోతే మా డాడీయో మమ్మీయో తీసుకెళ్ళి దిగబడతారు. వాళ్ళకిద్దరికి ఖాళీ లేకపోతే ఇంట్లో ఎవరన్నా హెల్ప్ చేసేవాళ్ళు ఎవరో తీసుకెళ్ళి దిగబడతారు. అలాగే దావీదుని కూడా కొంతకాలం వాళ్ళ తల్లి తీసుకెళ్ళి మరి అక్కడ దాకా దిగబెట్టి, నాన్న ఇలా చెయ్యాలి అలా చెయ్యాలా, పూలు వస్తుంది లేకపోతే ఎలుగుబెంట వస్తుంది ఈ గొర్రెల కోసం మేకల కోసం అని చెప్పుంటుంది కదా వాళ్ళమ్మ. అలాగే మరి ఈ యొక్క దావీదు తల్లి కొంతవరకు ఆయనకి కొంత నేర్పించుంటుంది అప్పుడప్పుడు వెళ్ళి. అలాగే మరి దావీదు తల్లి తర్వాత ఈ సెరూయా కొంచెం పెద్దదే కదా, మామూలుగా అక్క దావీదుకి. తల్లి తర్వాత తను ఉంది కాబట్టి ఎదిగిన అమ్మాయి ఎదిగిందనే కాదు, అక్కడ దావీదు ఎదగడానికి ముందే ఈమె వివాహం చేసుకుంది. ఎందుకు అంటే ఇశ్రాయేలీలు యూజువల్గా పిల్లలు మెచ్యూర్ అయిన వెంటనే 12-13 ఇయర్స్లోనే ఆ అమ్మాయికి పెళ్లి చేస్తారు. అక్కడ
మగవాళ్ళకు 12 సంవత్సరాల్లో పెళ్ళైపోతుంది కదా. మరి అలాగే సెరూయాకు కూడా వివాహం అయిపోయింది. ఆ తర్వాత ఒకళ్ళు 2-3 పిల్లలు పుట్టారు. ఆ ముగ్గురే ఈ యొక్క సెరూయా యొక్క కుమారులు. ఈమె చాలా మరి దేవుని యందు భయభక్తులు కలిగింది. అందరికంటే ఎక్కువగా దావీదుని ప్రేమించేదట. దావీదుని ఎక్కువగా ప్రేమించి దావీదు యొక్క యోగక్షేమాలే చూసేదట. ఎక్కువగా ఇంట్లో ఉండి ఆ ఇంట్లోనే ఉండిపోయింది ఆమె. అలా చూస్తూ దావీదు మీద ఎక్కువగా ప్రేమ పెంచుకుని తన అన్ని విషయాల్లోనూ తన సహాయం చేస్తూ ఉండేది. అప్పుడప్పుడు తన వెనకాల ఉండి కూడా వెళ్ళి ఇలా చేయాలి తమ్ముడు, అలా చేయాలి తమ్ముడు అని బహుశా చెప్పుంటుంది. అయితే మరి అతను అలా చేస్తున్నాడు. ఈ అమ్మాయి 3 పిల్లలు పుట్టారట తన భర్తతోటి. ఈ సెరూయాకి 3 పిల్లలు పుడితే ఆయన వచ్చి పాపం పిలిచేవాడట, రా ఇంటికి వెళ్దామని. అంటే ఆ సెరూయా ఎప్పుడు కూడా తన భర్త దగ్గరికి, అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళేది కాదు, ఎప్పుడు దావీదు ఇంట్లోనే ఉండేదన్నమాట. ఒకరోజు వచ్చి గట్టిగా అడిగాడట, రా ఇంటికి, మన ఇంటికి వెళ్దాం రా అంటే నేను రాను అందట. అదేంటి నువ్వు అస్తమాట మా తమ్ముడు దావీదుని ఇంట్లోనే ఉంటే ఎలాగా, నువ్వు నా దగ్గరికి రావాలి కదా పిల్లలు పట్టుకున్నానంటే నేను రానంటే రాననిసిందంట. అంటే తన తమ్ముడి మీద ఉన్న తన ప్రేమను బట్టి ఆమె తన భర్తను కూడా తిరస్కరించింది. అయితే ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడట. తర్వాత మళ్ళీ ఎప్పుడూ రాలేదట. సో చిన్న పిల్లలు ఇంత పిల్లలు 3 కొడుకుల్ని అలాగ దావీదు దగ్గరే ఉండి పెంచుకుంటూ వాళ్ళ తమ్ముడు 17 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఆయన ఎక్కడండి గొలియాతుని చంపాడు కదా. ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలులకి యుద్ధం అయినప్పుడు తన 17వ సంవత్సరాన ఫిలిస్తీన్లతోటి ఆ యొక్క గొలియాతు మీద యుద్ధం చేసి గొలియాతుని చంపి, ఆ కారణంగా ఏమైందండి, ఆయన చంపడం వల్ల సౌలు రాజు గారి దగ్గర ఆయన చేత తృణీకరించబడ్డాడు. ఎందుకంటే అందరూ కూడా దావీదుని హెచ్చించారు. 10,000 కొలది దావీదు హతము చేశాను, 1,000 కొలది సౌలు హతము చేశానని చెప్పేసి ఆ పాటలు పాడారన్నమాట ఇశ్రాయేలీల స్త్రీలు. ఆ కారణంగా మరి దావీదు మీద ఆయనకి కోపం వచ్చేసి ఆ రోజు నుంచి ఇలాంటి జుగుప్స ఆయన మీద, ఇక్కడ ఉంటే ఈ రాజ్యంలో మమ్మల్ని ఉండనీడు, ఏదో రకంగా అంటే అతనికి తండ్రి కాబట్టి తనకి ఎలాగుంటుంది, తన కుమారుడైన యోనాతాను రాజు అవ్వాలని ఆశ ఉంటుంది. మరి దావీదు ఇక్కడ అందరి చేత మెప్పింపబడుతున్నాడు. సో ఆ కారణంగా దావీదుని రాజు అవ్వడానికి కూడా అవకాశం ఉందనే ఒక కోపంతో ఈ యొక్క దావీదుని అసలు అక్కడ ఉండనివ్వడానికి అవకాశం లేక చంపడానికి చాలాసార్లు ప్రయత్నం చేశాడు. ఏదో రకంగా దావీదుని చంపాలని మీకాలను కూడా ఇచ్చి పెళ్లి చేశాడు. కానీ మీకాలు కూడా దావీదుని దొరకనివ్వలేదు. తండ్రి కుట్ర పని మనుషులు పంపించి, అక్కడ ఉన్నాడు చూడు మీకాలు బెడ్ మీద ఉన్నాడు, వెళ్ళి వాడిని చంపండి అని పంపిస్తే కూడా అది గ్రహించిన మీకాలు ఏం చేసిందండి, కిటికీలో నుంచి దింపేసింది, దావీదుని తప్పించుకుని వెళ్ళిపోయాడు. అయితే ఆ 17వ సంవత్సరంలో అరణ్యాల్లో తిరుగుతూ ఉన్న దావీదును గూర్చి ఈ యొక్క సెరూయా చాలా ప్రార్థన చేసిందట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది ఆమె. అంతేకాదు ఆమెకి ఆ దేశపు ప్రజల మీద ఎంతో ప్రేమ తనకి. అంతేకాదు ఆ దేశం మీద దేశభక్తి కలిగి ఉంది ఆమె. దేశభక్తి కలిగి ఉంది, ఆ దేశం మీద ప్రేమ కలిగి ఉంది. ఆ రాజు అంటే వాళ్ళ తమ్ముడు ఎప్పటికైనా రాజు అవుతాడనే విశ్వాసం కలిగి ఉంది. ఎందుకంటే మీకాల్ని పెళ్లి చేశారు కదా అందరూ. మరి పైకి ఇంకో విషయం తనకు తెలుసు, సమూయేలు వచ్చి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని అభిషేకించమని చెప్పాడు దేవుడు. ఈయన ఇశ్రాయేలీయులకి రాజు అవుతాడని చెప్పి మరి వెళ్ళాడు. సో ఈ విషయాలన్నీ మరి తనలో ఇంట్లో ఉంటుంది కాబట్టి తనకు కూడా విషయాలన్నీ తెలుసు.
సో తన తమ్ముడు రాజు అవుతాడు, ఎప్పటికైనా తన తమ్ముడు రాజు అవుతాడన్న విశ్వాసం తనకుండి ఇక అతని గురించి ప్రతిరోజు కూడా దావీదుని బట్టి ఎక్కువ ప్రార్థన చేసేదట. మనం 145 దావీదు కీర్తన చూసినట్లయితే కనుక 145 144 12వ వచనం. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరుకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. కుమారులంటే ఎవరండి? మేనల్లుళ్ళు యవన కాలంలోనే ఎదిగిన మొక్కల్లాగా ఉన్నారంట. ఈ కుమార్తెలు అంటే ఈ ఆడవాళ్ళు, ఈ సెరూయా, అబీగయీలు, ఈ కుమార్తెలు నగరకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. ఈ ముగ్గురు మగాళ్ళని ఈ తల్లి ఏం చేసిందటండి, ఎప్పుడైతే భర్త తనని విడిచిపెట్టి వెళ్ళిపోయాడో, మరి దావీదుని ఎక్కువగా తను ప్రేమించి దావీదు ఇంట్లో ఉండిపోయిందో, ఆ రోజు నుంచి కూడా ఈమె దావీదు గురించి ఆలోచిస్తూ నా తమ్ముడు రాజు అవుతాడు, ఆయనకి కాపుదల ఉండాలా, భద్రత ఉండాలా అనేసి అని చెప్పి ఆమె ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండేదట, ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండేదట. అంటే ఇక్కడ ముగ్గురు కుమారుల్ని కూడా తను ఏం చేసిందంటే చిన్నప్పటి నుంచి కూడా ముగ్గురు పిల్లలకి దావీదుని గురించి చెప్తా ఉండేదట. మా తమ్ముడు ఇలాంటివాడు, మా తమ్ముడు అలాంటివాడు, మా తమ్ముడు సింహాన్ని చంపాడు, మా తమ్ముడు ఎలుగుబంటిని చంపాడు, అరణ్యంలో మరి మేకలు గొర్రెలే కోసేటప్పుడు ఎన్నో ప్రమాదాలు జరిగినాయి, అవన్నీ తప్పించుకున్నాడు, మా తమ్ముడు చాలా తెలివైనవాడు, జ్ఞానవంతుడు, బలమైనవాడు, గొలియాతుని చంపాడు, మరి ఆయన రాజు అవుతాడు, కాబట్టి మరి ఆయన కాపాడుకోవాలంటే మీరు ముగ్గురు కూడా మంచి తెలివైన యుద్ధశూరులుగా ఉండాలి అని దావీదుని గురించి ఎన్నో విషయాలు చెప్తూ వీళ్ళను కూడా దేవునిలో బలపరుస్తూ ఉంది. ఈ వీళ్ళని కూడా దేవుని విషయంలో మరి బలపరుస్తూ ఉంది. వీళ్ళని గురించి కూడా ఎక్కువ ప్రార్థన చేస్తూ వాళ్ళకి కూడా దేవుని ఎలా అడగాలో, ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తూ వాళ్ళని ముగ్గురినట మిలిటరీలో జాయిన్ చేసేసిందట. అంటే వాళ్ళ పై ముగ్గురు మిలిటరీలో ఉన్నారు, ఈమె కొడుకులను కూడా మిలిటరీకి జాయిన్ చేసేసిందంట. అంటే సైన్యంలో పంపించేసింది, సైన్యంలో తర్ఫీదు కోసం, ట్రైనింగ్ కోసం మిలిటరీలో జాయిన్ చేసేసింది. ఎందుకు? ఎలాగైనా నా తమ్ముడు రాజు అవుతాడు, ఆ రాజు కింద నా పిల్లలు కూడా సైన్యంలో ఉంటే నా తమ్మును కాపాడుకుంటారు, నా తమ్ముడు రాజ్యవ్యాప్తికై సహాయం చేస్తారు, యుద్ధాలు ఉన్నప్పుడు ఆ యుద్ధాల్లో నా తమ్ముని కాపాడుతారు, వీళ్ళు యుద్ధంలో నా దేశాన్ని మరి ఇతర దేశాలకు తీసుకుపోకుండా నా పిల్లలు కాపాడుతారు అన్న ఒక ఉద్దేశంతో ఆ పిల్లల్ని సైన్యంలోకి పంపించి వాళ్ళని మంచి యుద్ధశూరులుగా తయారు చేసిందండి. చూడండి ఎంత చక్కటి తెల్లో. ఒక రాజుగారి కోసం తన సొంత రాజ్యం వేరే దేశంలో తీసుకెళ్ళిపోకుండా తన రాజ్య వ్యాప్తికై ఎంతో ప్రయత్నం చేస్తూ కుమారుల్ని యుద్ధ శూరులుగా వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి నడిపించి ప్రతి యుద్ధంలోనూ వాళ్ళ ముగ్గురు ఉండి దావీదుకి సహాయం చేస్తూ ఉండేవారండి. అయితే దావీదు దగ్గర 18 యుద్ధాలు చేశాడండి. తన ఎంతకాలం 40 సంవత్సరాలు ఆ ఇశ్రాయేలీయుల దేశాన్ని ఏలాడు. ఈ 18 యుద్ధాల్లో కూడా వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు, అంటే ఇంకా ఇతరులు చాలామంది ఉన్నారు, అయినప్పటికీ కూడా వీళ్ళు ప్రధానంగా ఉన్నారు. ఇప్పుడు ఈ యోవాబు గురించి జస్ట్ 1 or 2 వర్డ్స్ అంతే చెప్పుకుందాం. ఎందుకంటే ఈరోజు మనకి బల్ల ఆరాధన కూడా ఉన్నది కాబట్టి వీళ్ళ గురించి యోవాబు గురించి చెప్పుకుందామండి. యోవాబు పెద్దవాడు,
యోవాబు అంటే అర్థం ఏంటంటే యెహోవా బలము గలవాడు అని అర్థం వస్తుందండి. యోవాబు అంటే యెహోవా బలము కలవాడు అని అర్థం వస్తుంది. అయితే అంటే ఒక్క విషయంలోనే చెప్తున్నాను. ఈయన దావీదు రాజ్యపాలనకు వచ్చేసిన తర్వాత రాజ్యాలని పరిపాలిస్తూ ఉన్న సమయంలో తిన కుమారుడు, మూడవ కుమారుడు, దావీదు యొక్క మూడవ కుమారుడు అబ్షాలోము ఒకసారి తన తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. ఎందుకంటే ఆ రాజ్యాన్ని తన పరిపాలించాలని ఆశపడ్డాడు. తండ్రిని చంపేద్దాం, చంపేసి ఈ రాజ్యానికి నేనే రాజునైపోతానని చెప్పేసేసి కుట్ర పన్నేసి కొంతమంది ఆ ఇశ్రాయేలీలోనే కొంతమందిని తీసుకుని ఈ యుద్ధం ఆయన్ని చంపేసి ఈ రాజ్యాన్ని ఆయన సొంతం చేసుకుందామని ప్లాన్ చేశాడు. ప్లాన్ చేసినప్పుడు దావీదు ఏం చేశాడంటే తన కొడుకుతో యుద్ధం చేయటం ఇష్టం లేక, తన కొడుకుని చంపడానికి ఇష్టం లేక ఆయన ఏం చేశాడంటే పాపం ఈ భార్య బిడ్డల్ని అందరినీ తీసుకుని మహనయీము అనే ప్రదేశానికి, ఒక అరణ్యం లాంటి ప్రదేశానికి పారిపోయాడండి. ఈ యొక్క మరి దావీదు మహారాజు తన కుటుంబీకుల్ని తీసుకుని కొంతమంది వెంటబడ్డారు. ఆయన కూడా వీళ్ళందరూ వెళ్ళి అరణ్యాల్లో అక్కడక్కడ దాక్కున్నారు. అప్పుడు ఈ యొక్క అబ్షాలోము ఈ అబ్షాలోముని చంపొద్దని ఈ యోవాష్ తోటి, ఈ అభిషై తోటి, అంటే మేనల్లుతోటి చెప్తున్నారు, మీరు ఎప్పుడు కూడా అతన్ని, నా కుమారుడైన అబ్షాలోముని మీరు చంపొద్దు, వాడికి ఏం అవ్వకోకుండా చూడండి. తండ్రిని చంపడానికి వచ్చిన వాడిని, అంత భయంకరమైన కుమారుడిని మీరు చంపొద్దంటే మరి వాడు వచ్చి నిన్ను చంపుతాడు కదా. తండ్రిని చంపొద్దని నువ్వు వాళ్ళని కాపాడుకున్నావంటే వాడు వచ్చి నిన్నే చంపుతాడు. అందుకని చెప్పి ఈ యోవాబు అన్నవాడు ఏం చేశాడంటే, సరిగ్గా అతను ఒక అరణ్యంలో ఈ గాడిద ఎక్కేసి తిరుగుతున్నాడు. గాడిద మీద తిరిగి వెతకడానికి, దావీదుని వెతకడానికి తిరుగుతూ ఉన్నాడు. మస్తకి వృక్షం క్రింద, మస్తకి వృక్షానికి చాలా ముళ్ళు అయి ఉంటాయి అన్నమాట. ఆ గాడిద మీద కూర్చుని ఈ ఖడ్గం పట్టుకుని ఇంకా కొంతమంది ప్రజలు ఆ ముళ్ళల్లో నుంచి వెతుక్కుంటూ దావీదు కోసం తిరుగుతున్నారు. ఈ లోపల గాడిద ఏం చేసింది, ఈయనకి చాలా పెద్ద హెయిర్ ఉంటుంది అన్నమాట. అబ్షాలోముకి చాలా పెద్ద హెయిర్, ఎత్తుగా కూడా ఉంటాడు మనుషుడు, చాలా అందమైనడట. ఆ సమయంలో ఇశ్రాయేలీలందరికన్నా అందమైనాడు. దావీదు సమయంలో, సౌలు గారు అందరికంటే కూడా అందమైనడట. ఇలాగా ఈ యొక్క అబ్షాలోము ఈ పైన కింద గాడిద ఉంది, ఈయన గాడిద మీద కూర్చున్నాడు. పైన ముళ్ళు కొమ్మలు అయ్యి ఉంటే తన జుట్టు ముళ్ళ కొమ్మలకి తగిలేసింది. అబ్షాలోముకి తల వెంట్రుకలన్నీ కూడా ముళ్ళ కొమ్మలకి తగిలేస్తే మరి ఈ గాడిద నడిచి వెళ్ళిపోతుంది. కానీ ఈయన రాకటలేదు, ఎందుకంటే పైన తగిలిపోయినాయి కాబట్టి ఆయన రావడానికి అవకాశం లేదు. సో గాడిద వెళ్ళిపోయి మరి ఈయన మాత్రం అలాగా భూమికి ఆకాశానికి మధ్య వేలాడుతూ ఉండిపోయాడు. ఆ విషయాన్ని ఒక వ్యక్తి చూశాడు, ఒక సేవకుడు చూసి అక్కడ యోవాబు ఒక చోట చూస్తున్నాడు, ఈ అబ్షాలోము ఎక్కడున్నాడనని. వాడు గబగబ పరిగెట్టుకుని వచ్చి అబ్షాలోము సంగతి ఈ యోవాబుకి చెప్పాడు. అంటే సెరువు యొక్క పెద్ద కుమారుడికి చెప్తే, మరి చూసిన వాడు వెంటనే చంపేయాల్సింది కదా, ఒక ఈట వేసి చంపేయాల్సింది కదా అనేసి అని చెప్తాడు యోవాబు. అయితే ఇతనేం చెప్తాడంటే, దావీదు చెప్పడం నేను విన్నాను, నా కుమారుణ్ణి చంపకండి అనేసి అని చెప్పి, ఈరోజు నీ కోసం నేను వెళ్ళి చంపితే దావీదు దగ్గర నేనే చంపానని చెప్తావు కదా నువ్వు, నేను అలాంటి పని చెయ్యను, రాజు మాట నేను ఆజ్ఞను నేను తిరస్కరించను అని అంటే, నువ్వు చేయకపోతే నేను చేయకోక ఉండడానికి నేను నీకు లాంటి వాడిని కాదు అనేసని ఆ సేవకుడిని అక్కడ పెట్టి ఈ నెల్లి ఈటుతో చంపేశాడు యోవాబు. అంటే ఇటు చూసిన మేనమామ, సొంత మేనమామ,
సొంత మేనమామ ప్రాణాన్ని కాపాడుకోవాలి. అతన్ని చంపుకోకుండా అతన్ని కాపాడుదాము అనంటే అతను దావీదును వదిలిపెట్టడం, చంపుకోకుండా వదిలిపెట్టడం. కాబట్టి తన మేనల్లుడే ధైర్యం చేసి, తర్వాత ఏమన్నా అన్నయ్య తన మేనమామ, మరి అతను చంపకపోతే ఇతను చంపేస్తాడు, అందుకని అతను వెళ్ళి ఈట వేసి చంపేశాడు. సో ఈట వేసి చంపేసిన తర్వాత అబ్షాలోము చనిపోయాడు. తర్వాత మరి ఇది ఇలాగా దావీదుని ఆయన కాపాడుకున్నాడు. సో ఇలాగ ఎన్నో యుద్ధాల్లో మేనమామని ఈ ముగ్గురు చాలా కాపాడుకున్నారన్నమాట. తర్వాత మరి ఈ విషయం మనం 2 సామ్యూయల్ 2nd చాప్టర్ 13th verseలో ఉంటుందండి, మీరు తర్వాత చదువుకోవచ్చు. తర్వాత అభిషై గురించి మనం చదువుకుందాం. అభిషై గురించి 2 సామ్యూయల్ 23rd చాప్టర్ 18 to 28 చదివితే ఈ విషయం కనిపిస్తుంది. మీరు రాసుకోండి, లేకపోతే సమూయేల్ 2nd చాప్టర్ సమూయేల్ 23rd చాప్టర్ 18 to 28 2nd సామ్యూయేల్. ఇక్కడ ఈ యొక్క అభిషై దావీదు దగ్గర మొత్తం 30 మంది యుద్ధవీరులు ఉండేవారండి. దావీదు దగ్గర ఎంతమంది ఉండేవారు? 30 మంది యుద్ధవీరులు ఉండేవారు. ఈ 30 యుద్ధవీరులకి కూడా ఈ రెండో కుమారుడైన అభిషై ఈ 30 వీరుల దగ్గర ఈయన అధికారిగా ఉండేవాడట. 30 వీరులు యుద్ధ వీరులకి ఈయన అధికారిగా ఉండేవాడు ఈ అభిషై, ఈ రెండోవాడు. అయితే ఈయన ఏం చేస్తాడంటే, ఒకరోజు ఎప్పుడు సౌలు గారు దావీదుని చంపడానికి చాలాసార్లు ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఒకరోజు సౌలు గారు ఒక రాత్రి దావీదు కోసమని అరణ్యంలో మరి సౌలుని చంపాలని వెతుకుతూ ఒక చోట అలసిపోయి నిద్రపోయారు సౌలు గారు. తనతో తన మరి సైన్యాధ్యక్షుడైన అబ్నేరు అనే ఒక సైన్యాధ్యక్షుడు, వాళ్ళ చిన్నాన్న కొడుకే అబ్నేరు, సౌలు యొక్క చిన్నాన్న కొడుకు. తనని ప్రధాన సైన్యాధ్యక్షుడిగా పెట్టుకున్నాడు. అతను కాపులా ఉన్నాడు. ఈ సౌలు గారు పడుకున్న దగ్గర ఆ అబ్నేరు కాపులాగా ఉన్నాడు అన్నమాట. అయితే ఈ లోపల దావీదు, అభిషై వీళ్ళు సౌలు కోసం వెతుకుతున్నారు. ఆ రాత్రి వెతుకుతుంటుంటే ఒక చోట వాళ్ళు అలసిపోయి నిద్రపోయారు అన్నమాట. ఇద్దరు నిద్రపోతే వెంటనే అభిషై తీసి మరి దావీదు దగ్గర, నేను ఇప్పుడే చంపేస్తాను ఈ సౌలు, నాకు దొరికాడు అనేసి అని చెప్పేసి ఈట తీసి చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సమయంలో దావీదు, వద్దు చంపొద్దు, ఏం చెయ్యొద్దు, అక్కడ తలగడ దగ్గరున్న మరి ఈటని, సౌలు గారి ఈటని, అక్కడ నీళ్ల బుడ్డిని తీసుకుని వచ్చేసాయి అన్నాడు. అంటే ఇంక మరి రాజాజ్ఞ తప్పదు. ఏంటి, ఈ సౌలు కూడా దావీదుని కొన్ని సంవత్సరాల నుంచి చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ దావీదు సౌలు గారిని చంపనవ్వలేదు. దానికి దొరికాడు కానీ చంపనవ్వలేదు. ఎందుకు? ఆయన దేవుని చేత అభిషేకించబడిన వాడు. సౌలు కూడా దేవుడు అభిషేకించాడు కదండి, సమూయేలే అభిషేకించాడు. సో సౌలు గారు కూడా దేవుని చేత అభిషేకించబడ్డాడు కాబట్టి అతన్ని చంపొద్దు, అది తీసుకురా, ఆ రెండు తీసుకురా అంటే ఆ ఈటే ఆ నీళ్ళ బుడ్డి తీసుకుని వెళ్ళి దావీదుకు అప్పచెప్పాడు. చాలా దూరం వెళ్ళిపోయి ఆయన ఏం చేస్తున్నాడు, ప్రక్కనున్న మరి సైన్యాధ్యక్షుని పిలిచి గద్దిస్తున్నాడు. అబ్నేరు, నువ్వేం చేస్తున్నావు? ఒక రాజుని నీ దగ్గర పెట్టుకుని నువ్వు భయం లేకోకుండా నిద్రపోతున్నావు, నీ రాజును కాపాడుకునే బాధ్యత నీకు లేదా అని అంత పైనుంచి ఎక్కడో దూరం నుంచి సౌలు గారికి వినపడేలాగా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు సౌలు గారు విని అప్పుడు ఆయనకి సమాధానం ఇస్తున్నాడు. దావీదా, నా కుమారుడా, నేను దొరికితే కూడా నీవు నన్ను చంపుకోకుండా వదిలిపెట్టేశావు. నీవు నాకంటే నీతిమంతుడివి,
నాకంటే నీతిమంతుడివి అని చెప్పి ఇంకా సౌలు వెళ్ళిపోయాడండి. ఆయన చంపకూడదని ఆయన చంపాలనే ప్రయత్నాన్ని మానేసుకున్నాడు అన్నమాట తర్వాత. సో అలాగా ఈ అబీషై మరి ఈ యొక్క దావీదు వెంట ఉండి అన్ని యుద్ధాల్లోనూ అన్ని ప్రమాదాల్లోనూ ఈ అబీషై కాపాడుతూ ఉండాడు. అటువైపు యోవాబు కూడా కాపాడుతూ ఉండేవాడు. తర్వాత మూడోవాడు ఆసాహేలు. మూడోవాడు ఎవరండి? ఆసాహేలు. దీని గురించి మనం చదవాలంటే 2 సామ్యూయల్ 2nd చాప్టర్ 18 to 23 వర్సెస్. అది చదివితే గనక ఆసాహేలు గురించి ఉంటుందన్నమాట. ఆసాహేలు అంటే మరి యెహోవాయే నా దేవుడు అని అర్థం. ఇతను మరి అందరికంటే చిన్నవాడు, మూడవ కొడుకు. అయితే ఇతనట అడవిగాడిదంత ఫాస్ట్గా, అడవి లేడి అంత ఫాస్ట్గా పరిగెట్టేస్తాడట. ఇంకా చాలా ఫాస్ట్ అన్నమాట. అంత భయంకరంగా అంత ఫాస్ట్గా పరిగెడతాడనమాట. అంతటి శక్తి దేవుడు అతనికి ఇచ్చాడు. అయితే ఈయన మరి యోవాబు కన్నా అభిషేక్ కన్నా చిన్నవాడు. నేను తొందరగా చెప్పేస్తాను, ఎందుకంటే మనకి నెక్స్ట్ కార్యక్రమం ఉంది. అయితే ఒక్కసారి ఈ యొక్క సౌలు యొక్క అధ్యక్షుడు ఉన్నాడు కదా, సైన్యాధ్యక్షుడు. ఆ సైన్యాధ్యక్షుడు మరి ఈ ఇశ్రాయేలీల యొక్క సైన్యాధ్యక్షుడు, దావీదు దగ్గర ఉన్న సైన్యాధ్యక్షుడు ఎవరు? యోవాబు. వీళ్ళిద్దరూ ఒకసారి కలిశారు. యుద్ధం వీళ్ళకి యుద్ధం జరిగింది. ఆ జరిగినప్పుడు సౌలు గారి యొక్క ప్రజలు వాడు ఓడిపోయారు. సౌలు తరపున ఓడిపోయారు. సౌలు చచ్చిపోయిన తర్వాత జరిగిన సంగతి ఇది. సౌలు తరపు వాళ్ళు ఓడిపోయారు, దావీదు తరపు వాళ్ళు నెగ్గారు. సో వీళ్ళు ఎలాగన్నాన్ని చంపేస్తారని ఆ యొక్క అతని యొక్క మరి సైన్యాధ్యక్షుడు పారిపోతున్నాడు. అబ్నేరు పారిపోతుంటే ఈ ఆసాహేలు ఉన్నాడు కదండి, అతన్ని పట్టుకోవాలని పారిపోతున్న వాడిని అది చెప్పాను కదా, చాలా ఫాస్ట్గా పరుగుని వెళ్ళి అతన్ని పట్టుకోవడానికి ఆయన వెనకాలే పరిగెడుతుంటే ఎంతో దూరం అబ్నేరు పరిగెట్టాడు. ఇక తట్టుకోలేక ఆయన ఒకసారి వెనక్కి తిరిగి ఇతన్ని ఇలాగా ఆపి, నువ్వు ఆసాహేలువా అని అడిగాడట అతన్ని. అవును, నేను ఆసాహేల్నే అన్నాడు. నువ్వెందుకు నా వెనకాల పరిగెడుతున్నావు? నేను నిన్ను కానీ చంపితే మీ అన్నయ్య యోవాబుకి నేనేం సమాధానం చెప్పాలా? నువ్వు వెనక్కి వెళ్ళిపో, ఆ యుద్ధంలో చేసేవాళ్ళ దగ్గర సామాన్లు ఏయో మోసుకో, ఎందుకు నా వెనకాల పరిగెట్టుకొస్తున్నావు అని ఒకసారి కసురుతాడు పాపం ఆ యొక్క అబ్నేరు ఆసాహేల్ని. అయినా కూడా ఆయన పట్టుదల, రాజుగారి మీద ప్రేమ, శత్రువు అన్నవాడు ఇశ్రాయేలీలు దేశంలో ఉండకూడదు, ఎలాంటినన్నా చంపాలన్న ఉద్దేశంతో పరుగున వెళ్తుంటే వాడు అలా మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను నిన్ను పట్టుకుంటాను నేనని పరిగెడతా ఉన్నప్పుడు వాడు ఏం చేశాడంటే సడన్గా తిరిగి ఈటే గుచ్చేశాడు వాడికి. అలా పరుగుడుతున్నాడు, ఎదురు తిరిగి పడిచేటప్పటికి ఇంకా చచ్చిపోయాడు, అక్కడే పడి చనిపోయాడు పాపం ఆసాహేలు. సో ఎంతగానో ప్రయత్నం చేశారు ఈ ముగ్గురు రాజుగారి గురించి. చాలా ఆ తల్లి తన భర్తను విడిచిపెట్టుకుని ఈ కుమారులను ముగ్గురిని కూడా తన తమ్ముడు అయిన రాజుగారి కోసం సమర్పించుకుంది కదా. తన జీవితాన్ని సమర్పించుకుంది తమ్ముడు కోసం, ఆ దేశ రాజు కోసం ముగ్గురు కుమారుల్ని కూడా సమర్పించుకుంది కదండి. తన జీవితం మొత్తం సమర్పించుకుంది. మరి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడండి? దేవుడు సెరూయాకి ఇచ్చిన ముగ్గురు బిడ్డల్ని కూడా సమర్పించుకుంది, తన కూడా సమర్పించుకుంది. మనం ఈరోజు మనకిచ్చిన బిడ్డల్ని, దేవుడు మనకు బిడ్డల్ని ఇస్తే ఆ బిడ్డల్ని మనం మన రాజు కోసం, మన రాజాది రాజు కోసం మనం సమర్పించుకోవాలి. ఆయన కోసం, ఆయన రాజ్యవ్యాప్తికై మన బిడ్డలు మనము పాటుపడేలాగా మనం నడిపించుకోవాలి.
అలాగా ఆ ముగ్గురు ఎలాగైతే తను సమర్పించుకున్న రాజుగారి కోసం ఎంత సాక్రిఫైస్ చేసిందో తల్లి కొడుకులు, మనం కూడా ఆ విధంగా మన బిడ్డల్ని దేవుడు మనకిచ్చిన బిడ్డల్ని ముందు ముఖ్యంగా దేవునిలో నడిపించుకోవాలా, దేవుని భయభక్తిలో నడిపించుకోవాలి, వాక్యానుసారంగా నడిపించుకోవాలా, దేవుని బిడ్డలుగా తయారు చేయాలి మన వాళ్ళని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి, దేవుని కోసం పాటు పడతారు, దేవుని కోసం యుద్ధం చేసేవారుగా ఉంటారు. ఎలాంటి కష్ట పరిస్థితులు అయినప్పుడు కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. ఆయన కోసమే వాళ్ళ ప్రాణాలు త్యాగం చేస్తారు. దేవుని కోసమే మన బిడ్డలు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేస్తారు. ఆ విధంగా మన బిడ్డలను పెంచి పోషించి దేవుని కోసం సమర్పించేలాగా మరి ఆయన కృప, ఆయన సహాయత మనకు అనుగ్రహించేలాగా ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం గల మా పరలోక ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, అద్భుత కార్యాలు చేసే దేవా, నీకు వందనాలు నాయన. చక్కటి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి, మీకు వందనాలు. శరీరాలేంటి మంచి మనసును తండ్రి, తన బిడ్డలను ప్రభా తండ్రి, తన తమ్ముని యొక్క ఆ రాజ్యపు రాజు కోసమై తండ్రి ఆ బిడ్డల్ని పెంచి తండ్రి దేవునిలో నడిపించి దేవునిలో పెంచిన నాయన బిడ్డల్ని తండ్రి ఆ రాజుగారికి, ఆ దేశం కోసం, ఆ రాజ్యవ్యాప్తి కోసం తండ్రి వారిని సమర్పించుకుందయ్యా. అదేవిధంగా తండ్రి మేము కూడా మా బిడ్డలను, మేము కన్న బిడ్డలను మీకోసం పెంచి తండ్రి మీ వాక్యానుసారంగా నడిపించి మీ మార్గాల్లో నడిపించిన నాయన మీకు సమర్పించుకుని తండ్రి మా బిడ్డలు మీ సేవ చేసి మీ రాజ్యవ్యాప్తికై పాటుపడేలాగా, మీ సేవ కోసం పాటుపడి తండ్రి మీ నామాన్ని మహింపరిచేలాగా వారు పాటుపడి తండ్రి మిమ్మల్ని అనుసరించి వారి కుటుంబాలను కూడా మిమ్మల్ని అనుసరించే బిడ్డలుగా తయారు చేసుకుంటారని, కుటుంబాలుగా తయారు చేసుకోవాలని నమ్ముతూ మా ప్రభువును ప్రియకుమారుడైన యేసు నామం పేరట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో బల్ల ఆరాధన క్రమంలో మనం పాలు పంచుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 32 వచనాలు ఎవరో ఒకరు చదవచ్చు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 32. చాలు, థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా దేవ, మీ యొక్క మహాకృప చేత దయచేత నన్ను మమ్మల్ని అందరినీ ప్రభ
ఈ యొక్క బల్ల ఆరాధనా క్రమంలో తండ్రి మేమందరం తండ్రి ఈ యొక్క ఆరాధన క్రమానికి అర్హులుగా మమ్మల్ని చేసినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మాలో ఎవరైనా అయోగ్యత ఉన్నట్లయితే దయతో మన్నించి క్షమించండి ప్రభా. అయోగ్యత ఉన్నప్పటికీ ప్రభా మీరు వారిని క్షమించి నాయన ప్రేమించే దేవుడు అని నమ్ముచున్నాం తండ్రి. ఈ యొక్క బలలో పాల్గొనడానికి మీ సహాయత అనుగ్రహించండి నాయన. వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశ్రయించండి నాయన. ఈ యొక్క మీ శరీరానికి సాదృశ్యమైన ఈ రొట్టెను మేము భుజిస్తూ ఉండగా మీ యొక్క రక్తమునకు సాదృశ్యమైన ఈ యొక్క ద్రాక్ష రసాన్ని మేము సేవిస్తూ ఉండగా నా తండ్రి మమ్మల్ని అందరినీ మీరు క్షమించి నా ప్రభ నా తండ్రి ఈ యొక్క రొట్టెను తండ్రి మా శరీరంలో ఉన్న ప్రతి అణువును కూడా మీరు ముట్టి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి మా శరీరంలో ఉన్న ప్రతి అణువు కూడా మీ యొక్క మరణాన్ని గూర్చి అనేక మందికి చాటి చెప్పేలాగా మా మరణ పర్యంతము మీకు సాక్షులుగా ఉండడానికి మీ సహాయత అనుగ్రహించండి. అలాగే ఈ ద్రాక్షారసాన్ని మేము సేవిస్తూ ఉండగా మా శరీరంలో ఉన్న ప్రతి రక్తపు బొట్టు కూడా తండ్రి మీ మరణాన్ని చాటి చెప్పేలాగా మా మరణ పర్యంతము తండ్రి మీ సేవ చేసేలాగా మీ సహాయత అనుగ్రహించమని, మీ యొక్క మరణాన్ని చాటి చెప్పేవారంగా మేము ఉండడానికి మీ కృప అనుగ్రహించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసు నామం పేరట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యుటకు ఓ పాపియందు ముంగుము పాపంబు పోవును యేసుండు నాకు మారుగా ఆశీర్వజావగా శ్రీ యేసు రక్తమెప్పుడు శ్రవించు నాకుగా ఆయుటముగ్నిదొంగయు హాశుండురాయేను నేనాటి పాపినిప్పుడు నేనందు ముంగుదు యేసుండు నాకు మారుగా ఆశీర్వజావగా శ్రీ యేసు రక్తమెప్పుడు శ్రవించు నాకుగా ఆయుటముగ్నిదొంగయు హాశుండురాయేను నేనాటి పాపినిప్పుడు నేనందు ముంగుదు యేసుండు నాకు మారుగా ఆశీర్వజావగా శ్రీ యేసు రక్తమెప్పుడు శ్రవించు నాకుగా నియుక్త పాపమట్టిదే నిర్మూలముటకు రక్షించు గొర్రె
ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా దేవ, నీ యొక్క మహాకృప చేతను దయచేతను ప్రభ నా తండ్రి, ఈ యొక్క బల్ల ఆరాధనలో మేము పాలు పంచుకోవడానికి మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నా తండ్రి, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, అద్భుత కార్యాలు చేసే దేవా, నాయనా నీలాంటి దేవుని మేము కలిగి ఉన్నందుకు మేము ఎంతో ధనులం ప్రభ. మా కోసం ప్రభ, మా పాపాల కోసం తండ్రి నాయన సెలవు మీద మీ యొక్క రక్తాన్ని చిందించారు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులయ్యా. తండ్రి నాయన మీ యొక్క పవిత్రమైన పరిశుద్ధమైన రక్తాన్ని మా కోసం చిందించి నా తండ్రి అనీతిమంతులుగా ఉన్న మమ్ములను నీతిమంతులుగా తయారు చేశారు ప్రభ. అందును బట్టి మీకు వందనాలు ప్రభ, వందనాలు, స్తుతులు. నాయన మీ పవిత్రమైన పరిశుద్ధమైన శరీరాన్ని మా కోసం తండ్రి త్యాగం చేసి ప్రభ తండ్రి మరి సైతాని యొక్క బంధకాల్లో నుంచి మమ్మల్ని విడిపించిన దేవా మీకు వందనాలు, వందనాలు, స్తుతులు. మీ యొక్క పవిత్రమైన రక్తాన్ని, మీ యొక్క పవిత్రమైన శరీరాన్ని మా కోసం త్యాగం చేసి నాయన మేము మీలో అంటుకట్టబడి ఉండడానికి మీ కృప మాకు అనుగ్రహించారు. మేమెంతో ధన్యులం ప్రభ. అందుని బట్టి మీకు వందనాలు నాయన. నాయన ఎవరు చేస్తారు ప్రభ ఇంత త్యాగం? నాయన నువ్వు గొప్ప దేవుడు నాయన. తండ్రి మేము పాపంలో చనిపోయి తండ్రి నిత్య నరకాన్ని మేము అనిపించుకోకుండా ప్రభ మీరు మా కోసం నా కోసం చనిపోయి నా తండ్రి మరి నిత్య జీవంలో మమ్మల్ని ఉంచటానికి మీ కృప మాకు అనుగ్రహించి మీరు చేసిన ఈ త్యాగాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియకుమారుడైన యేసు నామం పేరట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం దేవుడు మనల్ని వర్ధిలింపచేసిన కొలది కానుకలు చెల్లించుకుందామండి. ఘనము ప్రభు యేసుదే నీ దశ
పాస్టర్ మిస్సెస్ సుజీలా గురించి, సంఘం గురించి, సంఘ అవసరాల గురించి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకల తండ్రి, పర్లోకపు రాజా, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఘనమైన తండ్రి, జీవాధిపతి, మీకు స్తుతులు స్తోత్రం అయ్యా. ఇంతవరకు ఆరాధన క్రమం మీకు మహిమకరంగా జరిగించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు వందనాలు నాయన. ఇదిగో నా తండ్రి, ఈ యొక్క సమయం ముందు నా ప్రభువా, మరి వాక్యం ద్వారా నాయన మా బిడ్డల్ని, మా జీవితాలని నాయన, మా సమస్తాన్ని ప్రభువా మీకు పరమ తండ్రి అయినటువంటి పరమరాజు అనే మీ కొరకు నాయన తండ్రి సమర్పించుకునేటువంటి వారుగాను ప్రభువా నా తండ్రి. ఇదిగో నా ప్రభువా నాయన, మమ్మల్ని కాక మా బిడ్డల్ని నాయన, మా కుటుంబస్తుని ప్రభువా మీ కొరకు పెంచి ప్రభువా నీ యొక్క తండ్రి నామాన్ని నా తండ్రి గణపరిచే విధంగాను ప్రభువా మీ కొరకు నిలబడేటువంటి బిడ్డలుగాను ప్రభువా మీ కొరకు నా తండ్రి నాయన మీ రాజ్య వ్యాప్తికే నా తండ్రి పాటుపడే బిడ్డలుగాను నాయన మా బిడ్డల్ని మేము పెంచుకోవడానికి కావాల్సిన జ్ఞానమును ప్రభువా నా తండ్రి మీ కృపతో అనుగ్రహించండి అయ్యా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు మీ కొందనాలు స్తోత్రములు ప్రభువా నా తండ్రి. ఇదిగో నాయన ఈ సమయం అందు నా తండ్రి నాయన కార్యక్రమం అంతా కూడా ఆరాధన క్రమం అంతా నాయన మీరు అధికారి ఉండి నడిపించే విధానాన్ని బట్టి మీ కొందనాలు ప్రభు నా తండ్రి. ఎత్తబడిన కానుకలను బట్టి మీ కొందనాలయ్యా. మీరు మాకు ఇచ్చిన దానిలోంచి నాయన కొద్ది భాగం మీ ఎద్దకు తెచ్చుండగా నా యేసు రక్షగా దయతో నా తండ్రి అంగీకరించి నా ప్రభు ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంతమైనటువంటి విస్తారమైన దీవెనలు నాయన మా యొక్క జీవితాల్లోనూ ప్రభు, మా బిడ్డల జీవితాలను, మా గృహాల్లోనూ ప్రభు నాయన, మా కుటుంబస్తులందరిలోనూ నాయన నా తండ్రి నాయన పొందుకోవడానికి కావాల్సిన కృపను నాయన మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా నా తండ్రి. మీకు స్తుతులు స్తోత్రములు వందనాలయ్యా నా తండ్రి. మా సంఘం అంతటిని బట్టి, సంఘస్థులందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రం తండ్రి, స్తుతులు నాయన నా తండ్రి. ఇదిగో ఈ సమయం అందు ప్రభా నా తండ్రి నాయన మరి ఈ చిన్న సంఘాన్ని ప్రవ్వా నాయన, ఈ చిన్న మందిరాన్ని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని ప్రవ్వా మీ కృపలో నాయన అధికారిగా ఉండి నడిపించండి తండ్రి. మీ కొందనాలు స్తోత్రమయ్యా నా తండ్రి నాయన. నీ రాజ్యవ్యాప్తికి నాయన పాటుపడేటువంటి బిడ్డలుగా నాయన మేమందరూ ఉండడానికి మమ్మల్ని ఆయుధపరచమని మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభా. మీ కొందనాలు నా తండ్రి నాయన. మా యొక్క తండ్రి నాయన మందిర అవసరాలన్నీ కూడా మీ కృపతో తీర్చండి నాయన. మీ కొందనాలయ్యా. అనేక మంది నా తండ్రి నీ మందిరంలోకి రావడానికి నాయన మీరు ప్రేరేపణ దయచేసి మీరు నాయన ఆకర్షించుకొనమని వేడుకుంటున్నాం తండ్రి. నీ కొందనాలు స్తోత్రమయ్యా. మీకు నా తండ్రి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ప్రవ్వా నా తండ్రి నాయన మీ యొక్క మందిరంలో నా తండ్రి కనబడి ప్రవ్వా మీ యొక్క తండ్రి మందిరంలో మీరు మీ యొక్క తండ్రి నాయన ఆత్మశక్తిని ప్రవ్వా, ఆదరణ నా తండ్రి బలమును ప్రవ్వా, ఆధ్యాత్మిక శక్తిని పొందుకోవడానికి సహాయం చేయండి అయ్యా. నీ వాక్యంలో సెలవిస్తున్న ప్రకారము నా తండ్రి నీ యొక్క మందిరంలో నాయన ఒక దినము గడుపుట నాయన 1000 దినముల కంటే శ్రేష్టమని నాయన నీ యొక్క పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది కనుక నీ మందిరంలో ఆ ఒక్క దినము నాయన ఆ ఒక్క పూట గడపడానికి నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు ఆయుధపరిచి నాయన మీ యొక్క పరిశుద్ధ సన్నిధికి రావడానికి సహాయం చేయండి తండ్రి. మీ కొందనాలు స్తోత్రము తండ్రి నాయన. ఇదిగో తండ్రి మా సంఘస్థులందరిని బట్టి మీ కొందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రతి అవసరతను మీ కృపలో తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి. మీ కొందనాలు నాయన. ఈ సమయం అందు ప్రభా సామెల్ గారి కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాం తండ్రి నాయన. నాయన తండ్రి వారి యొక్క కుటుంబము నాయన వారి 2 బిడ్డలను బట్టి కూడా మీ కొందనాలు స్తోత్రం అయ్యా. వారి గృహం విషయంలో మీరు సహాయం చేశారు. మీ కొందనాలు తండ్రి. ఇదిగో నాయన యవన బిడ్డ ప్రశాంతిని, ప్రణీతిని జ్ఞాపకం